ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషను మీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఈ వీడియోలో మనం కొన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్, మనకి స్టాక్ మార్కెట్లో 200 DMA ఆర్ 50 DMA ఆ రెంటికి సంబంధించిన ఒక టెక్నికల్ స్టడీ. ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు దీన్ని. సో ఆ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఆ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఫామ్ చేసిన స్టాక్స్, అది కూడాను ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ మనకి ఏ విధంగా ఇప్పుడు మార్కెట్లో ప్లేస్ అయి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనము ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఆ గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిన స్టాక్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. దాంట్లో లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇది ఓన్లీ మరలా ఇంకొకసారి చెప్తున్నాను, ఇది మీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. మీరు ఫర్దర్గా ఆ స్టాక్స్ని మీరు స్టడీ చేసి ఆ స్టాక్స్లో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ స్టాక్స్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు ఫర్దర్గా స్టడీ చేసి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇది మీ నోటీస్కి ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ విధంగా యాక్ట్ అవ్వాలి, ఈ గోల్డెన్ క్రాస్ ఓవరు ఈ ఫార్మేషన్ జరిగింది అని చెప్పి మీ నోటీస్కి తీసుకురావడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. ముందుగా గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే ఏందో చూద్దాము. స్టాక్ మార్కెట్లో ఈ పదం గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది అడపాదడపా వింటూ ఉంటాము. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ మెయిన్ మీనింగ్ ఏంటంటే, ఇది బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే యూజువల్గా మనం 50 డే మూవింగ్ యావరేజ్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చూస్తే దీన్ని షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటాము. అది షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, 200 డే మూవింగ్ యావరేజ్ ఇది లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్. దాన్ని క్రాస్ చేసినప్పుడు అంటే ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అయ్యి 50 డే మూవింగ్ యావరేజ్కి అరౌండ్ మూవ్ అయ్యి కొద్దిగా టైము అంటే కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి స్ట్రాంగ్గా అంటే ఫండమెంటలీ స్ట్రెంగ్త్ కావచ్చు, లేదంటే స్టాక్లో వచ్చిన మార్పు కావచ్చు, లేదంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కన్సాలిడేట్ అయిన తర్వాత మరలా ఒకసారి స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వచ్చు. సో ఏదైనా కానీ 50 డే మూవింగ్ యావరేజ్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ నుంచి క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే దాన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాము. అవి కొన్ని స్టాక్స్ మనకి గోల్డెన్ క్రాస్ ఓవరు, కొన్ని స్టాక్స్ ఇవి గోల్డెన్ క్రాస్ ఓవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, డౌన్ సైడ్ నుంచి స్ట్రెంగ్త్ తోటి అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఇంకా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసే అవకాశం ఉంటుంది. అది బుల్లిష్ క్రాస్ ఓవర్ అంటాం దాన్ని. ఇది బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్. ఓకే, మనకు కొన్ని స్టాక్స్ ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఏర్పడుతున్నటువంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయి మనకి. అవి డిస్కస్ చేసుకుంటూ అవి ఏ లెవెల్స్ దగ్గర ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఏర్పరిచినాయి అనేది ఒకసారి చూద్దాము చార్ట్లలోకి వెళ్ళి. ఇవి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మన గోల్డెన్ క్రాస్ ఓవర్ ఫామ్ చేసినటువంటి బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ చేసినటువంటి స్టాక్స్. ఫస్ట్ లిస్ట్లో DLF ఉంది. DLF మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసేసి 2,10,847. ఓకే, సో ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ ఎక్కడ ఇచ్చేసిందంటే 50 డే మూవింగ్ యావరేజ్ 752 ఉంది. ఇది 200 డే మూవింగ్ యావరేజ్ 752 అప్రాక్సిమేట్గా అదే ప్లేస్లో ఉండింది. ఓకే, ప్రీవియస్ 50 డే మూవింగ్ యావరేజ్ 748. అంటే ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ ఫామ్ చేసింది DLF స్టాక్. ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాకు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 2,10,000 ఉంది. ఓకే, అట్లానే టెక్ మహీంద్రా. సో మీకు అందరికీ తెలిసిన కంపెనీయే టెక్ మహీంద్రా. సో ఇది 1,62,586 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దీని ROCE కూడాను 20 ఉండింది. ROCE 20 అంటే స్ట్రాంగ్ కంపెనీ అని మనము అర్థం చేసుకోవచ్చు. దీని 200 డే మూవింగ్ యావరేజ్ 1542, 50 డే మూవింగ్ యావరేజ్ 1543. అంటే జస్ట్ క్రాస్ ఓవర్ అయింది. ఓకే, అంటే జస్ట్ క్రాస్ ఓవర్ అయింది కదా అని చెప్పేసి మనం జంపిన్ అయిపోయి కొనాల్సిన పని లేదు. ఇది క్రాస్ ఓవర్ అయింది అనేది మన అబ్జర్వేషన్లో పెట్టుకొని మనకు ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి దాన్ని బట్టి మనము ఈ 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి మరలా రీట్రేస్ అయినప్పుడు ప్రైస్ కొద్దిగా అప్ సైడ్ మూవ్ అయ్యి మరలా రీట్రేస్ అయినప్పుడు మనం దాంట్లోకి ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది మనకి. ఓకే, అట్లానే డాక్టర్ రెడ్డీస్ ఇది కూడాను ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాకు. 1,13,614 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది 200 డే మూవింగ్ యావరేజ్ 1229 ఉంటే 50 డే మూవింగ్ యావరేజ్ 1231 ఉండింది. అట్లానే IIFL ఫైనాన్స్. సో దీని మార్కెట్ క్యాపిటలైజేషను 19,913 కోట్లు. ఇది 402 దగ్గర, అంటే 50 డే మూవింగ్ యావరేజ్ 402, 200 డే మూవింగ్ యావరేజ్ 400 ఉంది. అంటే జస్ట్ క్రాస్ ఓవర్ అయింది. టిప్స్ మ్యూజిక్
ఇది 8,645 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దీది క్రాస్ ఓవర్ అయింది జస్ట్ ₹1 అంటే 200-డే మూవింగ్ యావరేజ్ 658 ఉంటే 50-డే మూవింగ్ యావరేజ్ 659 ఉండింది. అట్లనే వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ దీని మార్కెట్ క్యాపిటలైజేషను 7,136, ఇది జస్ట్ క్రాస్ ఓవర్ అయింది, ఇది మార్జినల్ క్రాస్ ఓవరు. సో ఇవి ఏ విధంగా గోల్డెన్ క్రాస్ ఓవర్ ఫామ్ చేసినాయో మనం చార్ట్లు ఈచ్ ఇండివిజువల్ చార్ట్స్ ఓపెన్ చేసి మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాము. ఇక్కడ మీరు చూస్తుంది డిఎల్ఎఫ్ చార్ట్. డిఎల్ఎఫ్ చార్ట్ మనం ఇప్పుడే అనుకున్నాం కదా 753. సో ఆ రేంజ్లో గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే ప్రైస్ రేంజ్ అది. బట్ ఇప్పుడు ప్రైస్ ఉంది మాత్రము 851. ఓకే, ఇప్పుడే జంప్ ఇన్ అయ్యి కొన గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది కదా, మనకి ఇప్పుడే జంప్ ఇన్ అయ్యి మనము దీంట్లో ఎంట్రీ తీసుకోవాలా? కాదు. ఇది మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే రీట్రేస్ అవుతుంది. రీట్రేస్ ఎక్కడ అవుతుంది? సుమారుగా అంటే ఇక్కడ కన్సాలిడేట్ అయ్యింది, అబౌవ్ ప్రైస్ మూవ్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి 791 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చి అబౌవ్ సైడ్ మూవ్ అయింది. మరలా ఒక్కసారి ఈ 790 లెవెల్స్ కనుక వచ్చి రీట్రేస్ అయితే, సో ఈ 790 లెవెల్స్ మనకి ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చి అబౌవ్ సైడ్ మూవ్ అయిందో అక్కడికి వచ్చి రీట్రేస్ అయినప్పుడు మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, మన స్టాప్ లాస్ వచ్చేసి 200-డే మూవింగ్ యావరేజ్ 751 ఉంటుంది. స్టాప్ లాస్ 751, 200-డే మూవింగ్ యావరేజ్ ఉంటుంది. సో ఇది మరలా టార్గెట్స్. సో ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది కాబట్టి దీంట్లో బయ్యింగ్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇది బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్ కాబట్టి మరలా ఒకసారి హయ్యర్ సైడ్ 790 దగ్గర మనం పిక్ చేసుకుంటే మరలా ఈ హై లెవెల్ ఏదైతే ఉందో 890, 880 లెవెల్స్ మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అట్లానే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టెక్ మహీంద్రా. సో టెక్ మహీంద్రా కూడా జస్ట్ క్రాస్ ఓవర్ అయింది. ఇది లోయర్ లెవెల్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ, సో మీరు ఇక్కడ 50-డే మూవింగ్ యావరేజ్ క్యాండిల్ చూస్తే కనుక లోయర్ లెవెల్కి వచ్చేసేసి ప్రైస్ కూడాను 50-డే క్రాస్ చేసి 200-డే క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇప్పుడు రీట్రేస్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు రీట్రేస్ ఎక్కడ అవ్వాలి మనకి? సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ మూవ్ అయింది కదా, సో ఇక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయింది కదా, ఈ లెవెల్, ఈ కన్సాలిడేషన్ లెవెల్. సో మనకి అప్రాక్సిమేట్గా మనం చూడాలంటే దీన్ని, సో స్పెసిఫిక్గా దీన్ని ఈ లెవెల్ దగ్గర, సో మనకి 1560 లెవెల్ దగ్గర ఇది మనకి అందుబాటులోకి వస్తే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇది ఏదో ఎగబడిపోయి మనం కొనాల్సిన పని లేదు. ఈ 1560, 1550 ఎప్పుడైతే కరెక్షన్ అయ్యి మార్కెట్లోకి వస్తుందో, ఆ లెవెల్కి వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరలా రీట్రేస్ అయితే. ఓకే, ఇది టెక్ మహీంద్రా గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిన స్టాకు. ఇది డౌన్ లోయర్ లెవెల్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. సో అట్లానే నెక్స్ట్ మనం చూడబోయే స్టాకు డాక్టర్ రెడ్డీస్. డాక్టర్ రెడ్డీస్ కూడాను రీసెంట్గా, అంటే ఇక్కడ మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఫాస్ట్గా మూవ్ అయింది. ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చి 1255 క్రాస్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత స్పీడ్గా అప్ సైడ్ వెళ్ళిపోయింది. మరలా ఇది రీట్రేస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది లోయర్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 11th ఫిబ్రవరి ఇది బ్రేక్ డౌన్ అయింది. 50-డే మూవింగ్ యావరేజ్ని, 20-డే మూవింగ్ యావరేజ్ని లోయర్ లెవెల్ క్రాస్ చేసింది ఫిబ్రవరి టైంలో. ఓకే, సో ఎక్కడి నుంచి 50-డే మూవింగ్ యావరేజ్ లోయర్ లెవెల్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ ఇప్పుడు 200-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది 50-డే మూవింగ్ యావరేజ్. సో మరలా ఇది మనకు గనక ఈ లెవెల్స్, సో మనం అబ్జర్వ్ చేయాలంటే ఇది సుమారుగా 1220, 1230 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం దీంట్లో ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో 1220 వరకు వస్తుందో రాదనే డౌట్. సరే, ఇక్కడ మనము ఈ లెవెల్ కూడా ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చి తీసుకుందో 1255, సో ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు మనము ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది డాక్టర్ రెడ్డీస్లో. అయితే 1360 ఇప్పుడు అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే మరలా ఇప్పుడు టాప్ లెవెల్లో మీరు స్టక్ అయిపోతారు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారంటే ఇది ఆల్రెడీ ఒకసారి టాప్ ఫామ్ అయింది, ఇక్కడ టాప్లో తీసుకున్నారంటే మళ్ళీ స్టక్ అయిపోతారు. సో ఇది ఒక కప్ ఫార్మేషన్ లాగా కనపడుతుంది. ఇప్పుడు హ్యాండిల్ ఫామ్ అవుతుందేమో చూద్దాము. సో ఇది కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్కి ఏదైనా రెడీ అవుతుందేమో చూడాలి మనము. సో ఇదంతా ఒక కప్ లాగా ఉంది, ఇక్కడ ఏదైనా హ్యాండిల్ ఫామ్ అవుతుందేమో అంటే ఈ లోయర్ లెవెల్కి ఒకసారి టెస్ట్ చేస్తుంది కంపల్సరీ. ఓకే, ఈ 1250 లెవెల్స్కు అది రేపు కావచ్చు, 20 డేస్ పట్టొచ్చు, ఎప్పుడైనా పట్టొచ్చు. బట్ ఈ 1250 లెవెల్స్కి 1260 లెవెల్స్కి వచ్చినప్పుడు మనము పిక్ చేసుకునే అవకాశం ఉంది డాక్టర్ రెడ్డీస్లో. ఓకే, నెక్స్ట్ స్టాక్ మనం చూసేది ఐఐఎఫ్ఎల్. ఐఐఎఫ్ఎల్ అయితే లాంగ్ టైము స్పెండ్ చేసింది మనకి. 50-డే మూవింగ్ యావరేజ్ లోయర్స్ 200-డే మూవింగ్ యావరేజ్ కంటే చాలా లాంగ్ టైము, ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఇది 200-డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో మూవ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు 200-డే మూవింగ్ యావరేజ్ని లోయర్ సైడ్ నుంచి క్రాస్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఈ ఐఐఎఫ్ఎల్లో
సో ఇప్పుడు రీట్రేస్ అవుతుంది చూసారా, ఇక్కడ అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత 2 క్యాండిల్స్ స్ట్రాంగ్ క్యాండిల్స్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ లోయర్ లెవెల్స్కి మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రీట్రేస్ అవుతుంది. ఈ రీట్రేస్మెంట్ ఎక్కడ జరుగుతుందో చూద్దాము. ఈ రీట్రేస్మెంట్ సుమారుగా ఈ లెవెల్స్ 14-16కి వస్తే మంచి లెవెల్. సో లేదు, ఒకవేళ 14-16కి రాలేదంటే ఈ లెవెల్ ఎక్కడైతే ఇక్కడ హై లెవెల్ ఫామ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రీట్రేస్ అయింది, మళ్ళీ అప్ సైడ్ తీసుకుంది కదా. సో ఈ లెవెల్ 440. సో 440 నుంచి 420 ఈ లెవెల్ మధ్యలో మనం పిక్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడు మనం పిక్ చేసుకుంటే మరలా ఇది అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది ఐఐఎఫ్ఎల్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం చూస్తుంది టిప్స్. అయితే టిప్స్ ఈ ఫార్మేషన్ జరిగింది కానీ బట్ ఇది అంత కాన్ఫిడెంట్గా లేదు. సో 50-day మూవింగ్ యావరేజ్ అనేది ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఇక్కడ. ఇది చాలా ఫేజ్ కన్సాలిడేషన్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అనేది డౌటే. అయితే టెక్నికల్గా చూస్తే 200-day మూవింగ్ యావరేజ్ని లోయర్ లెవెల్ నుంచి క్రాస్ చేసింది కానీ బట్ ఇది కంఫర్ట్ అయితే కాదు. సో దీన్ని ఇంకా అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, ఇది టిప్స్. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, ఈ వెల్స్పన్ ఎంటర్ప్రైజ్ కూడా సేమ్ ఫార్మేషను, మనకి ఏదైతే టిప్స్ చూసామో అదే సేమ్ ఫార్మేషను. సో లోయర్ లెవెల్ నుంచి క్రాస్ ఓవర్ అయింది కానీ బట్ అంత కంఫర్ట్గా లేదు. సో ఇది అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇది కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. ఇంకా బ్రేక్అవుట్ ఇచ్చిందని మనం అనుకోవడానికి వీల్లేదు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. 50-day మూవింగ్ యావరేజ్ లైన్ అనేది ఎక్కువ రోజులు మనకి డౌన్ సైడ్ స్పెండ్ చేస్తే దాంట్లో స్ట్రెంగ్త్ పికప్ అవుతుంది, అంటే టైం కరెక్షన్ అవుతుంది. ఆ టైం కరెక్షన్ ఇవన్నీ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్. సో మనం చూసినట్లుగా ఈ స్టాక్స్ మనము చూస్తే కంప్లీట్గా ఎంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాయో చూడండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 210,000 crores, డిఎల్ఎఫ్కి ఉంటే టెక్ మహీంద్రాకి 162,000 crores ఉంది, డాక్టర్ రెడ్డిస్కి 1 lakh. ఇవన్నీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఫ్రెండ్స్. సో వీటిల్లో మనకు ఆపర్చునిటీస్ చాలా అరుదుగా వస్తాయి. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దాటిని పిక్ చేసుకోగలగాలి. సో అట్లా పిక్ చేసుకోగలిగినప్పుడే లాంగ్ టర్మ్ కానీ లేదంటే ఈ మూమెంటంలో ఉన్నప్పుడు మనం దాటిని క్యాప్చర్ చేయగలుగుతాము. ఓకే, సో ఈ విధంగా మనము లాంగ్ టర్మ్ స్టాక్స్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మనం ఎత్తుక్కొని వీటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్ లిస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకోగలిగినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే ఈ ఇన్ఫర్మేషను మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది. ఈ స్టాక్స్ గురించిన ఇన్ఫర్మేషను యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అట్లానే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.